కుటుంబ సమేతంగా చూడదగిన ప్రేమ కథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ అని చెన్నై లవ్ స్టోరీ అని సినీ హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆదివారం సినీ యూనిట్ రాజమండ్రిలో సందడి చేశారు. షెల్టన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పిల్లలు, పెద్దలు, యువకులు, వృద్ధులు అన్ని వర్గాల వారు చూడదగిన సినిమా అని అన్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో చూడలేని వినూత్నమైన ప్రేమ కథా చిత్రం అని వివరించారు. ఈ సినిమా జూలై 24న విడుదల అవుతుందని తెలిపారు. బలమైన భావోద్వేగాలతో నిండిన అందమైన ప్రేమ కథగా దీన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్రకు కూడా నచ్చదు. నమ్మని వాడికి ఈ కథ ఒక అబద్ధం, నమ్మగలిగితే అదే అద్భుతం వంటి సంభాషణలు అలరిస్తున్నాయని అన్నారు. హీరోయిన్ శ్రీ గౌరీప్రియ మాట్లాడుతూ, సంవత్సర కాలంగా సినిమాలు కష్టపడి ఇష్టపడి చేశామని అన్నారు. సినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుందని పేర్కొన్నారు. ప్రేమలో ఉన్నవారికి, ప్రేమలో లేని వారికి, పెళ్లి కాని వారికి, అయిన వారికి అందరికీ ఈ సినిమా నచ్చుతుందని, అద్భుతమైన సినిమా, కుటుంబ సమేతంగా థియేటర్ కు వెళ్లి చూసి ఆనందించాలని కోరారు. ఇది బేబీలకు అసలు ఇంకా కొత్తగా ఉంటుంది. అంటే బేబీ వేరే జానర్, ఇది డిఫరెంట్గా ఉంటుంది. వీటిలో డిస్కస్ చేసిన పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది సార్. చాలా క్లీన్గా ఉంటుంది ఈ సినిమా, చాలా ప్యూర్గా. మీరు ట్రైలర్ చూస్తే అర్థమవుతూ ఉంటుంది. అండ్ చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుకుంటూ క్యారెక్టర్స్ ఇవన్నీ చాలా బాగుంటుంది. లేదు సార్, మన చీరాలలో తీసాం. కొంచెం చెన్నై, కొంచెం వైజాగ్, కొంచెం హైదరాబాద్. అంటే క్యారెక్టర్స్ అక్కడ లవ్లో పడతాయి. ఇక్కడ నుంచి వెళ్ళినవే, ఇక్కడ అమలాపురం నుంచి వెళ్ళింది, అటు సైడ్ నెల్లూరు నుంచి ఒకడు, తనేమో అమలాపురం, అదేమో నెల్లూరు. అక్కడికి వెళ్ళి జాబ్ చేసే రీత్యా అక్కడ లవ్లో పడ్డాము అన్నందుకు ఇంకా చెన్నై లవ్ స్టోరీ. నెక్స్ట్ ఉన్నాయి సార్. నెక్స్ట్ ఇమీడియట్గా నేను ఒక డైరెక్ట్ చేస్తున్నాను. దీని తర్వాత ఇమీడియట్ రిలీజ్ ఉంటుంది. అవును సార్, వెరీ హ్యాపీ. ఇదిగో మీరందరూ ఇంత ప్రేమ చూపిస్తుంటే సినిమా బై సినిమా, వెరీ హ్యాపీ. రీసెంట్గా 2 మంచి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు, కాంట్ కేరామ్, తర్వాత ఇమీడియట్గా చెన్నై లవ్ స్టోరీ. వెరీ హ్యాపీ. మంచి లైఫ్లో మంచి ఫేజ్లో ఉన్నాను. మీరు అందరి ప్రేమ, అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టినరోజు ఇప్పుడు అక్కడ ఉన్నాను సార్, కలిసి వచ్చింది సినిమా. ఇది ఇంకో డిఫరెంట్గా ఉండాలి సార్. కాయేమో కొంచెం యాక్షన్ థ్రిల్లర్, కేరాంప్ ఏమో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఇది ప్యూర్ లవ్ స్టోరీ చేద్దామని. మీరు ఇదిగో ఈ మోహన్ చూడడానికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఒకేలా కాకుండా మిమ్మల్ని కొత్తగా ప్రయత్నిస్తున్నాను సార్. ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సార్. మీరు అందరూ ఏదో ఎప్పుడు అదృష్టంగా ఫీల్ అవుతుంటానండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా ఓన్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. సో ఫ్యామిలీ ఐడెంటిటీ ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటున్నాం. మీరు సినిమాకి వెళ్ళాలంటే మీరు ఒక్కరే కాదు, ఇంట్లో ఉండే పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళాలని చెప్పి ఎప్పుడు కిరణ్ అబ్బవరం సినిమా వస్తుందంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చురా అని ఒక నమ్మకం అయితే క్రియేట్ చేస్తున్నాను ఇప్పటికీ. బట్ ఏ సినిమా చేసినా అదైతే మైండ్లో పెట్టుకుంటాను. ఫ్యామిలీ అందరితో వెళ్ళండి, ఈ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ తమ్ముడికి రెడీ స్టార్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరూ సైలెంట్గా ఉంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్ చేస్తారు. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి, సైలెంట్గా ఉండండి. మెయిన్లీ ఉంటానా అసలు నెగిటివిటీ లేని హీరో మీరు దానికి ఎలా ఫీల్ అవుతున్నారు? నెగిటివిటీ లేని హీరో నేను చెప్తాను కదా, ఆ సైడ్ ఇటు సైడ్ కూడా కిరణ్ అబ్బవరం మూవీ అవుతుందని చూడడానికి ఎవరు ఉంటారు. అదృష్టం తమ్ముడు. అయితే అనుకుంటే 20 టికెట్స్ గివ్ కూడా పెడదాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దానివల్ల నేను 20K ఫాలోవర్స్ పెరగాలని కోరుకుంటున్నాను. కిరణ్ అబ్బవరం గారు పెరగట్టే నేను చాలా హ్యాపీ అన్నా. థ్యాంక్ యూ. చాలా వెరీ పర్సనల్ ఫీలింగ్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. బాటిల్ తెచ్చుకొని ఉండదు. అండ్ ఆ షూట్ చెన్నైలో జరిగిందనమాట. మా డైరెక్టర్కి ఏమో కొంచెం తమిళ వచ్చు, నేను బాగానే మాట్లాడతాను తమిళ్. కానీ అక్కడ చాలా గోలగోలుగా ఉండేది ఆ రోజు. ఇదంతా కాదని నేనే మైక్ తీసుకొని, అన్న నీకు అంగపోగా, నీ ఇంగపోగా, నీకు ఆగా నిలిగా అని చెప్పి నేనే మొత్తం అందరికి కోఆర్డినేట్ చేసి అందరితో టేక్ అని చెప్పండి అని చెప్పి చేశా. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ.
ఫేస్ చేసి వచ్చాను. కానీ ఆ స్థితిలో చాలా మంది పాజిటివ్ గా చూస్తారు, నెగిటివ్ గా చూస్తారు. అవన్నీ మనం తీసుకుంటేనే ఇక్కడ వరకు రాగలరు. ఎస్, ఆ డైలాగ్ కూడా అదే అంటారు, ఏ చూడరా అమ్మాయి మగ కొనుక్కోవడానికి వచ్చింది అంటే ఏ అమ్మాయిలు రాకూడదా అని చెప్పి వస్తాను. బట్ ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కీప్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్. చాలా ధైర్యం కావాలి, చాలా ఆత్మవిశ్వాసం కావాలి, అండ్ నిజంగా వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.